వాళ్ళని సరి చేస్తుండాలి. ఎందుకంటే ప్రజలు గనక అధర్మ మార్గంలో ఉండి పాపాలు చేస్తే అవన్నీ రాజుకు వస్తాయి. తెలుసా? మొదటి రోజు చెప్పినట్టున్నాను. ప్రజలు చేసిన పాపం రాజుకు వస్తుంది. రాజు గనక పాపం చేశాడంటే ఆ రాజు యొక్క పురోహితుడు ఉంటాడే, ఆయనకు గురువు, ఆయనకు వస్తుందిట. అలాగే భార్య చేసిన పాపం భర్తకు వస్తుంది, కానీ భర్త చేసిన పాపం భార్యకి రాదు. అట్లా అండి, చాలా సంతోషం. ఇది నేను చెప్పేది కాదు, జోక్. శాస్త్రం చెప్తుంది. చెప్తాం, ఏముంది. ఇక్కడ రెండు మ్యూచువల్ ఇదండి. ఏంటి